వెల్కమ్ టు గాడ్ వర్డ్స్ మిరాకిల్స్ యూట్యూబ్ ఛానల్కు విచ్చేసినందుకు వందనము. ఈరోజు 1 minute 1 sentence బైబిల్ రీడింగ్ భాగంలో ఆది కాండము 7వ అధ్యాయము 6వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. ఆ జలప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్ల వాడు. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నట్టుకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలప్లాగు వాటిలన్నింటిలోనూ మగది ఆడది జతలుగా ఓడలోనున్న నోవాహు యొద్దకు వచ్చెను. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఓటలన్నీయు ఆ దినమునందే విడవబడెను. ఆకాశతూములు విప్పబడెను. 40 పగళ్ళను 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. పరిశుద్ధ వాక్యం ప్రభు ఆశీర్వదించును గాక. ఆమెన్. ఒక నిమిషంలో కొన్ని వచనములు చదువుకున్నాము. తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ మిగతా వచనములు చదువుకుందాం.